రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ బైనరీ ఆపరేటర్స్. ఓకే, వాట్ ఆర్ బైనరీ ఆపరేటర్స్? ఆపరేటర్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ టూ ఆపరెంట్స్ ఈస్ కాల్డ్ అ బైనరీ ఆపరేటర్. సో యాజ్ సేమ్ యాజ్ మనకు రిలేషనల్ ఆపరేటర్ లో కూడా we are going to have two operands. Relational operator are used to compare two values to determine their relationship. యాక్చువల్లీ ఏంటి అంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటంటే ఏదైనా టూ వాల్యూస్ ని కంపేర్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. మ్యాథ్స్ లో మనము ఎలా అయితే గ్రేటర్ దెన్ సింబల్స్ కానీ లెస్ దెన్ సింబల్స్ కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కానీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కానీ యూజ్ చేస్తాము, అలానే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేస్తాము. కానీ ఇన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ లో ఇఫ్ కానీ ఇఫ్ ఎల్స్ కానీ అని మీకు తర్వాత క్లాసెస్ లో వస్తాయి. రిలేషనల్ ఆపరేటర్స్ లో ఏమేమి ఉంటాయంటే చూడండి, ఇక్కడ చూసినట్టయితే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు ఈ ఆపరేటర్స్ ఉంటాయి. మీరు ఆపరేటర్ టేబుల్ రాసారా? యా. సో దీస్ ఆర్ కాల్డ్ రిలేషనల్ ఆపరేటర్స్. ఫర్ సపోజ్ హౌ వీ కెన్ డిటర్మైన్ ఎ రిలేషన్ బిట్వీన్ టూ వాల్యూస్ అంటే ఇది చూడండి, దిస్ రిటర్న్ వాల్యూ రిటర్న్స్ ఏ బూలియన్ వాల్యూ. ట్రూ గానీ ఫాల్స్ గానీ మనం రిటర్న్ చేస్తాము. అండ్ రిలేషనల్ ఆపరేటర్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ కంపారిజన్ ఆపరేటర్స్. Why we are calling it as comparison operators? Because we are going to compare two values. So that's why we are calling it as comparison operators. Okay, they are used to perform loop operations and decision making. Loop operations enti ante for, while, do while ivi meeku tarvata classes lo vastayi. And decision making ante if else avanni. Okay, clear? So for suppose if I am writing 5 is greater than 6, is it a true value, true condition? Is this is true? Huh? False. Okay, so it is going to return false. దీన్నే మనం రిలేషన్ కంపారిజన్ చేస్తున్నాము ఒక వాల్యూని ఇంకో వాల్యూకి. ఫర్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇంట్ a is equals to 98, int b is equals to 77. Okay, okay, పర్లేదు. a greater than or equals to b, is this true or false? Is this condition true or false? True. A is 98 greater than or equals to 77. This condition is true. So it is going to return true. ఏదైనా రిటర్న్ చేసేటప్పుడు ఇది బూలియన్ వాల్యూ మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఐదర్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్ ద ఫైనల్. యా, బూలియన్ వాల్యూ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. క్లియర్? లూప్ ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే రేపు నేను అడుగుతా, వాట్ ఈస్ లూప్ ఆపరేషన్స్ అంటే ఫర్, వైల్, డూ వైల్ లూప్స్ అంటారు వీటిని. వాట్ ఆర్ డెసిషన్ మేకింగ్ అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ ఇవన్నీ. క్లియర్? సో అసైన్మెంట్ ఆపరేటర్స్ కొద్దాం. వాట్ ఆర్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు అసైన్ అ వాల్యూ టు అ వేరియబుల్. ఒక వాల్యూని ఒక వేరియబుల్ కి అసైన్ చేయాలి అంటే we are going to use అసైన్మెంట్ ఆపరేటర్. ఈ ఆపరేటర్ ని మనం యూజ్ చేస్తాము. ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఆపరెండ్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఇస్ ఎ వేరియబుల్. సి మీకేం లేదు. ఫర్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ యాజ్ ఇంట్ a is equals to 99 అని రాశాను. సో హియర్ a ని ఏమంటాము? వాట్ ఈస్ a? a is a variable. ఈక్వల్స్ టు is a assignment operator. క్లియర్? ఈక్వల్స్ టు దాన్నే మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటాము. అండ్ 99, వాట్ ఈస్ 99? ఈజ్ అ వాల్యూ. సో దిస్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇన్ అ డెఫినేషన్. ఇప్పుడు ఏంటి అంటే మనకు జరిగేది, ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఆపరాండ్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ అ వేరియబుల్. దీన్ని మనం వేరియబుల్ అంటాము. ఓకే, క్లియర్? అండ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఆపరాండ్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ వాల్యూ. దీన్ని వాల్యూ అంటాము. క్లియరా ఈ స్టేట్మెంట్? ఓకే, ఇన్ దిస్ అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటంటే మనకి కొన్ని టైప్స్ ఉంటాయి ఇందులో. మనం ఏంటి అంటే ఫర్ సపోజ్ ఓకే, నార్మల్ ఈక్వల్స్ టు ఏంటంటే ఏ ఈక్వల్స్ టు 10 అంటే ఏ వాల్యూ 10 అని అర్థం. మ్యాథ్స్ లో లాగానే ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 10 దెన్ ఏ వాల్యూ ఇస్ 10. ఇప్పుడు బి ఈక్వల్స్ టు 20 అంటే వాట్ ఈస్ ద బి వాల్యూ? సో ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ అస్ అసైన్మెంట్. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఈక్వల్స్ టు అని ఒక ఆపరేటర్ ఉంటుంది. దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్, దిస్ ఆపరేటర్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ప్లస్ అండ్ ఈక్వల్స్ టు. ఈ రెండు కాంబినేషనే అసైన్మెంట్. ఇది ప్లస్ అండ్ ఈక్వల్స్ టు కాంబినేషన్ అంటాము. ఇది షార్ట్ ఫామ్ లో ఎలా రాస్తాము అంటే ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అని రాస్తాము. దీని మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఇది ఇనిషియల్లీ వి స్టోర్డ్ ఏ 5 అని స్టోర్ చేసాము.
a ప్లస్ ఈక్వల్స్ టు 6 అని ఇచ్చామంటే 5 ప్లస్ 6 ఎంత? ఏ వాల్యూ 11 అవుతుందని అర్థం. క్లియరా? ఇంట్ a is equals to 28. క్యాలిక్యులేట్ చేయండి. ఇంట్ b is equals to 58. a plus equals to b అన్నాను. వాట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ a? సో థర్డ్ ఏంటంటే సేమ్ యాజ్ ప్లస్ ఈక్వల్ టు ఎలా అయితే చేసామో మైనస్ ఈక్వల్స్ టు కూడా అంతే చేస్తాము. దిస్ ఆపరేటర్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మైనస్ ఆపరేటర్ అండ్ ఈక్వల్స్ టు ఆపరేటర్. ఓకే, సేమ్ ప్లస్ ఎడిషన్ ఎలా చేసాము. ఏ మైనస్ ఈక్వల్స్ టు బి అంటే ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి అని అర్థం. ఇఫ్ ఐ హ్యావ్ గివెన్ స్టార్ ఈక్వల్స్ టు అనేది ఇచ్చాను. దిస్ ఆపరేటర్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ ఈక్వల్స్ టు సింబల్. చూడండి, ఇప్పుడు ఏ 5 అని ఇచ్చాను. ఇక్కడ ఏ 5 మల్టిప్లైడ్ బై 6 ఎంత? 30 కదా. సో ఏ వాల్యూ ఫైనల్ ఏంటి? 30. ఓకే, సో ఒక నిమిషం దీనిలో ఎక్సర్సైజ్ ఇస్తాను నేను. ఇప్పుడు ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 28 ఇచ్చాను. ఇంట్ బి ఈక్వల్స్ టు 15 ఇచ్చాను. వాట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఫర్ మైనస్ ఈక్వల్స్ టు ఆపరేటర్? మైనస్ చేయాలా? 13 is the right answer. So final a value 13 అని అర్థం. ఓకే ఓకే, సో దీనికి రెండు క్యాలిక్యులేట్ చేస్తే సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు గెట్, దీన్ని మనం ఎలా రాసుకోవాలంటే a ఈక్వల్స్ టు a మైనస్ బి 28 మైనస్ 15 అని దీని ఇన్నర్ మీనింగ్. క్లియర్? సో a ఫైనల్ వాల్యూ ఆఫ్ a is 13. ఓకే, a minus and plus and minus clear. Next we are going to have star and equals to operator. This is going to have same a equals to a into b. Into and equals to pakka pakkana rastam. Clear? Short form lo everyone. So a star equals to b can be written as a equals to a star b. అంటే ఫైనల్ గా మనకి ఏం వస్తుందంటే 30 అనేది వస్తుంది. ఇఫ్ వి టేక్ ఇన్ 5 వాల్యూ. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇలా తీసుకున్నాను. ఇంట్ a is equals to 7. ఇంట్ b is equals to 54. క్యాలిక్యులేట్ చేయండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a ఇంటూ ఈక్వల్స్ టు b? వాల్యూ చెప్పండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a ఇంటూ ఈక్వల్స్ టు b? ఫైనల్ వాల్యూ ఆఫ్ a is 378. a ఈక్వల్స్ టు 378. క్లియర్? Division operator. This operator also is a combination of slash and equals to. Okay, a slash equals to b ante it can also be written as a equals to a by b. The meaning same. 6 by 2. చూడండి, a value 6 ఇచ్చాను. 6 by 2 అంటే ఎంత? 3. సో ఫైనల్ ఆన్సర్ 3 అంతే. సో ఇఫ్ నేను ఏదన్నా ఒక నెంబర్ ఇస్తాను, ఇంట్ a is equals to 45. ఇంట్ b is equals to 3. What is this? a by equals to b. What is this value? 15. 15 3s are 45 kada. 15 is the answer.